brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బీబీబీ అని చెప్పి ఒక విచిత్రమైన బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఆశ్చర్యం కలిగించేదనంటే 4 గంటల పీక్ అవర్స్ పేరు చెప్పి 4 గంటల పీక్ అవర్స్ పేరు చెప్పి మొత్తం 24 గంటలకు ఇదే ₹4.60 చొప్పున కొనుగోలు చేస్తూ స్కామ్ చేస్తా ఉన్నాడు. ఇది నిజంగా అన్నిటికన్నా దారుణం. పోనీ ఈ బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ పద్ధతిలో పోనీ దీన్ని కూడా కంపేర్ చేద్దాం. పోనీలే, ఈ మధ్యకాలంలో సెకి ఈ మధ్యకాలంలోనే రిలయన్స్ పవర్తో ఇదే పద్ధతిలోనే బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ అన్ని కలిపి ఈ మధ్యకాలంలోనే వాళ్ళు కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆ ఒప్పందం ప్రకారము సేమ్ ఇదే మాదిరిగానే అది కూడా ₹3.53 కాల్ చేసుకున్నాం ఈ మధ్య. అది కూడా డేటా కూడా క్లియర్గా ఉంది. దానికి సంబంధించిన డేటా ఒకసారి చూడండి. ఒకసారి ఎవరెవరితో వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు ఈ మధ్య కాలంలోనంటే ఎన్టీపీసీతోనూ, ఇంకా 3-4 కంపెనీలు ఏదో రాసినారు. ఇంకేమో పిల్లలు ఎవరైనా చదవంటారు, అక్షరాల్లో మరీ చిన్నగా ఉన్నాయి. 4 కంపెనీలతో, అందులో రిలయన్స్ కూడా ఒకటి, ₹3.53. ఎన్టీపీసీ ఒక పేరు బాగా కనపడుతుంది, ₹3.52. ఇంకోటి ఏదో అక్షరాలు మరీ చిన్నగా ఉండే. 4 కంపెనీలు మొత్తానికి ఇవన్నీ ఈ మధ్యకాలంలోనే సెక్కి చేసుకున్న ఒప్పందాలు. ఆ ₹3.52-53తో లెక్కేసుకున్నా కూడా ఈ ₹4.60 కంపేర్ చేసుకున్నా కూడా ₹10 స్కామ్ అని అక్కడ కూడా కనపడుతుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా 11,000 కోట్లు కాకపోయినా కనీసం 6,000 కోట్లు ప్రస్ఫుటంగా స్కామ్ అని అందరికీ అర్థమయ్యే విధంగా ఈ మధ్యలో జరిగిన పరిణామాలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. సో స్కాముల పరంగా ఈ పెద్ద మనిషి ఏ స్థాయిలోకి పోతా ఉన్నాడు అనేది గమనించినట్టయితే ఇవన్నీ కనిపిస్తాయి. మరోవైపున ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, మనం చేసుకున్న ₹2.49 వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది అని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ₹4.60 ఈయన కొనుగోలు చేసి ₹11,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ₹2.49కు ₹4.60 మధ్య ₹2.11 వ్యత్యాసం వల్ల ₹11,000 కోట్ల 25 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద స్కాములు చేస్తూ బర్డన్ మోపితే, స్కాములు చేస్తూ భారం మోపితే, మేము ₹2.49కి సెకీతో మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 మెగావాట్లు అంటే 17,000 మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న ₹4.60 మైనస్ ₹2.49 అంటే ఆ ₹2.11 సేవింగ్స్ కింద తీసుకుంటే 17,000 మిలియన్ యూనిట్లు అంటే 1,700 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 అంటే సంవత్సరానికి 3,587 కోట్లు. 25 సంవత్సరాలలో 89,675 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం. వర్సెస్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పీపీఏల వల్ల, ఆయన చేసిన పీపీఏ వల్ల 11,000 కోట్ల రూపాయలు అదనంగా ఆయన ఖర్చు చేయబోతా ఉన్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం మనం తీసుకుంటే
అయినా వక్ర భాష్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు చూసాం. ఈనాడులో ఒక కథ చూసిన